నమస్తే ఎవ్రీవన్. నా పేరు లక్ష్మీ రాజశేఖర్. నేను టాటా లైఫ్ ఇన్సూరెన్స్ టీమ్ లీడర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం మన టాటాలో వండర్ఫుల్ బెస్ట్ ప్లాన్ పరం రక్ష గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాలసీ తీసుకోవాలంటే మినిమం జాబ్ హోల్డర్ అన్నా అయి ఉండాలి, లేదు ఐటీ రిటర్న్స్ అన్నా చేసి ఉండాలి, జిఎస్టీ అయినా పే చేసేవాళ్ళు ఈ పాలసీ తీసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. అండ్ నెక్స్ట్, ఈ పాలసీ ప్రీమియం ఏజ్ని బట్టి, ఇన్కమ్ని బట్టి, హెల్త్ కండిషన్ బట్టి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి ప్రీమియం ఉంటుంది. నార్మల్గా టర్మ్ ఇన్సూరెన్స్లో పే చేస్తాము, రిస్క్ జరిగితేనే రిస్క్ కవరేజ్ ఇస్తాడు, కానీ రిటర్న్స్ ఇవ్వడు. బట్ ఇందులో సేవింగ్ ప్లస్ టర్మ్ రెండు ఇంక్లూడ్ అయి ఉంటాయి. మీరు సపోజ్ 12 సంవత్సరాలు పే చేస్తే మీరు 85 సంవత్సరాల వరకు కవరేజ్ కలిగి ఉంటారు. నార్మల్ రిస్క్ కవరేజ్ ₹1,00,00,000, యాక్సిడెంటల్ 2 కోట్లు, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ రిస్క్ కవరేజ్ 3 కోట్లు, అండ్ డిజబిలిటీకి ₹1,00,00,000 కవరేజ్ ఉంటుంది. దీంతో పాటు మీరు పే చేసే టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఏదైతే ఉందో అది డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్కి వెళ్తుంది. అది 5 years లాకింగ్ పీరియడ్. 6th year నుంచి అండ్ మీరు పే చేసిన అమౌంట్ కావచ్చు, అక్కడ రిటర్న్స్ కావచ్చు, ఓవరాల్గా అందులో 70% వరకు రిటర్న్ తీసుకోవచ్చు. సపోజ్ ఒక 10 yearsకి 20 yearsకి తీసుకోవాలి అనుకుంటే తర్వాత అప్ టు 80% వరకు రిటర్న్స్ తీసుకోవచ్చు. ఆ రిమైనింగ్ మీరు ఉంచే ఆ 20%, 30% ఇన్వెస్ట్మెంట్నే మీకు 85 సంవత్సరాలు వచ్చే వరకు కవరేజ్ ఉంటుంది. ఈ ఒక్క ప్లాను 10 సేవింగ్ ప్లాన్స్తో ఈక్వల్. ఇక్కడ రిటర్న్స్కి రిటర్న్స్ ఇస్తుంది సేవింగ్స్ లాగా, టర్మ్ కవరేజ్ చేస్తుంది. సో 2 బెనిఫిట్స్ తీసుకోవడానికి ఈ ప్లాన్ ద బెస్ట్ ప్లాన్ అనమాట. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి. థ్యాంక్ యూ.